సాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోడలింగ్లో టీవీ రంగంలో కూడా తెలుగు అమ్మాయిలు లేరనే ఉద్దేశంతో 2011లో మిస్ ఏపీ అనే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మిస్ విశాఖ వైజాగ్, మిస్ రాజమండ్రి, మిస్ విజయవాడ, మిస్ గుంటూరు, మిస్ నెల్లూరు, మిస్ వెస్ట్ గోదావరి ఈ 6 ప్లాట్ఫామ్స్ చేసి ఒక్కో ప్లాట్ఫామ్ నుంచి విన్నరు రన్నర్సు ఇద్దరు మొత్తం ముగ్గురిని ఒక్కో ప్లాట్ఫామ్ నుంచి తీసుకొని 6 ప్లాట్ఫామ్స్ 18 మంది అమ్మాయిలతో మిస్ ఏపీ, మిస్ ఆంధ్ర చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఫ్యూచరాల్ మిస్ విశాఖ అని విశాఖలో మనం ఇక్కడ చేస్తున్నాం. ఫ్యూచరాల్ ఆధ్వర్యం అలాగే బెల్ రైస్ మురళీ మోహన గ్రూప్ వారి సహకారంతో ఈ వైజాగ్లో మేము ఈవెంట్ చేస్తున్నాం. సో ఇదేంటంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న మెగా బ్యూటీ పెజెంట్. ఈ బ్యూటీ పెజెంట్స్కి సినిమా స్టార్లు ఎక్కువగా ఉంటారు. ప్రతి చోట కూడా ఒక సినిమా హీరో, ఒక సినిమా హీరోయిన్, ఒక డైరెక్టరు జడ్జి ప్యానల్లో ఉంటారు. దీనికి ఏంటంటే కొరియోగ్రాఫర్గా శాంతి కొటారి తను, అలాగే ఫ్యాషన్ డిజైనర్గా గొట్టిపాటి స్రవంతి, వీళ్ళిద్దరూ గ్రూమింగ్ కూడా తీసుకుంటారు. 1 వీక్ వీళ్ళందరికీ ట్రైనింగ్ జరుగుతుంది. తర్వాత మనం 29th YMCA బీచ్ రోడ్ మనం దాంట్లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. దానికి హీరోయిన్ రేఖ, హీరో భరత్, డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ వీళ్ళు జడ్జి ప్యానల్లో ఉంటారు. వీళ్ళు కాకుండా జబర్దస్త్ టీమ్స్ కమెడియన్స్ 5గురు, సో అలాగే 2 సింగర్సు, అలాగే 2 హీరోయిన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, యాంకర్, ఇదంతా కూడా ఒక జాతీయ స్థాయిలో జరిగే ఈవెంట్ ఇది. సో దీన్ని ఏంటంటే మీ అందరి సహకారంతోనే తర్వాత ఫ్యూచరాల్ మిస్ గుంటూరు, ఫ్యూచరాల్ మిస్ నెల్లూరు, ఫ్యూచరాల్ మిస్ వెస్ట్ గోదావరి భీమవరం, ఫ్యూచరాల్ మిస్ రాజమండ్రి 20 days బ్యాక్ చేసి ఇప్పుడు ఫ్యూచరాల్ మిస్ విశాఖ వైజాగ్కి వచ్చాం. మొన్న ఆడిషన్లో మనకి 70 మంది అమ్మాయిలు వచ్చారు. ఈ 70 మందిలో ఇక్కడ ఈ మేఘాలయలోనే మొత్తం గ్రూమింగ్ అంతా జరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన బ్యూటీకి కావాల్సిన బ్యూటీ పార్లర్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, వీళ్ళ లంచ్లు కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మన కంపెనీ ఇక్కడ అరేంజ్ చేస్తుంది.